గెలిచినప్పుడు గర్వపడకుండా ఉండేవారు రెండోసారి గెలిచినట్లేనట. ఎందుకంటే గర్వం తలకెక్కిందంటే అది మరో ఓటమికి దారితీస్తుంది. అందుకే వినయం చాలా ముఖ్యం. అబ్బా, ఓటమి తరువాత ఆశను నింపడానికి ఇంతకంటే మంచి మాట ఇంకేముంటుంది. ఓటమి అనేది శాశ్వతం కాదు. అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఎలా ఉదయిస్తాడో పోరాడి ఓడినవాడు కూడా మళ్ళీ అంతే ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక చివరి విభాగానికి వచ్చేస్తున్నాం. నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ, జీవితాంతం సాగుతూనే ఉంటుంది. అందుకే చరిత్రలో నిలిచిపోయిన కొందరు గొప్పవాళ్ల మాటల్లోని వివేకాన్ని ఇప్పుడొక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటగా బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆయన ఏమన్నారంటే, సహనం అనేది విజయానికి ఒక ముఖ్యమైన అంశం అని. ఎంత చిన్న మాటో చూడండి, కానీ ఎంత పవర్ఫుల్. సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడటమే అసలైన గెలుపు. గొప్ప తత్వవేత్త ప్లేతో కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాన్నే చెప్పారు. ఓటమి మన గురువు లాంటిది. అది ఏం చెయ్యకూడదో, ఎలా చెయ్యకూడదో చాలా క్లియర్గా నేర్పిస్తుంది. ఇక మదర్ థెరీసా బలానికి ఒక కొత్త నిర్వచనమిచ్చారు. అందరిలోనూ మంచిని చూడటం బలహీనత కాదట, అదే నిజమైన బలమట. అంటే నిజమైన శక్తి ద్వేషంలో కాదు, దయ, ప్రేమలోనే ఉంది. చివరిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాటలు. ఆయన ప్రకారం ఒక లక్ష్యం ఉండటం మాత్రమే కాదు, దాన్ని వీలైనంత త్వరగా సమర్థవంతంగా సాధించే వ్యూహం కూడా ఉండాలి. ఆశయానికి ఆచరణకు మధ్య ఉండే వారధే ఈ వ్యూహం. ఇక చివరిగా ఒక ప్రశ్న. మనం ఇన్ని $1,000,000 విలువైన మాటల గురించి తెలుసుకున్నాం కదా, మరి వీటిలో ఏ మాటను మన జీవిత కథలో ఒక భాగంగా చేసుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి.